హాయ్, ఈ వీడియోలో మనం నామినల్ జీడిపికి రియల్ జీడిపికి ఉన్న డిఫరెన్స్ తెలుసుకుందాం. నామినల్ జీడిపికి రియల్ జీడిపికి నేను ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాను కదా, నామినల్కి రియల్కి ఉన్న తేడా ఏంటంటే నామినల్ వేరియబుల్, రియల్ వేరియబుల్ అది ఏదైనా పక్కన పెట్టండి. జీడిపి కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, ఇంట్రెస్ట్ రేట్ కావచ్చు, ఓకే, ఎక్స్చేంజ్ రేట్ కావచ్చు. నామినల్ అంటే ఎనీథింగ్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ వాల్యూ, అంటే మనీ వాల్యూ అనమాట. ఓకే, సో నేను సింపుల్గా చూడండి, నామినల్ ఇన్కమ్ గురించి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇవాళ మిమ్మల్ని మీ జీతం ఎంత అడిగాను, అడిగితే మీరు నాకు ₹1,00,000 వస్తుంది నెలకన్నారు. అంటే దిస్ ఇన్కమ్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ నామినల్ ఇన్కమ్. మరి రియల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఈ ₹1,00,000 మీకు ఎంత అంటే వాట్ దిస్ 1 lakh కెన్ బై, అంటే ఈ ₹1,00,000తో మీకు ఏ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీరు కొనుగోలు చేయగలరు. అంటే వాట్ దిస్ బాస్కెట్, ఐ మీన్ వాట్ దిస్ 1 lakh rupees కెన్ బై. ఇఫ్ యూ ఎక్స్ప్రెస్ వాట్ ద 1 lakh కెన్ బై ఈజ్ అ బాస్కెట్ ఆఫ్ గూడ్స్. లెట్స్ సే ఈ ₹1,00,000తో మీరు ఒక కలర్ టీవీ, ఒక వాషింగ్ మెషిన్ కొనగలుగుతున్నారు అనుకుందాం, ఒక రిఫ్రిజిరేటర్. So your income could be expressed either as a basket of goods and services or expressed in terms of a money value anamata. So if you are simply expressing your output in terms of basket of goods and services, we call it a real variable or we call it a real measure. And if you are expressing the same in terms of monetary value, we call it a nominal variable. అంటే సేమ్ లాజిక్ ఐ కుడ్ అప్లై. ఓకే, ఇప్పుడు ఇండియా ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. సో ఈ రెండు కంట్రీస్ నుంచి ఇద్దరు వచ్చారు, ఒకరిని అడిగారు ఇండియా, ఓకే, ఒక ఇండియన్ అడిగారు, మీరు ఒక సంవత్సరం కాలంలో ఎంత అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తారు అంటే, ఒక సింపుల్గా మేము $2.8 trillion అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పొచ్చు. దాట్స్ వన్ వే. అండ్ వీళ్ళు మేము $12 trillion అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తాము, అవర్ జీడిపి ఇస్ $12 trillion అని చెప్పొచ్చు. ఇదే వీళ్ళు దే కుడ్ ఆల్సో ఎక్స్ప్రెస్ బై లిస్టింగ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దే ప్రొడ్యూస్. సో ఇండియన్స్ అట్లా మేము ఒక 1 million tons ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ చేస్తాం, 250 million tons ఆఫ్ ఓకే ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేస్తాం, ఒక 1000 షర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాం, కలర్ టీవీస్ ప్రొడ్యూస్. సో యూ కుడ్ ఆల్సో ఎక్స్ప్రెస్ ద సేమ్ అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ బాస్కెట్ ఆఫ్ goods and services. Okay, so if you are expressing in terms of basket of goods and services, generally we call this as a real measure or real output, and we express in terms of money value, we call this as a nominal output. బ్రాడ్గా చెప్పాలంటే ఇది డిఫరెన్స్ అండి, అర్థమైంది అనుకుంటాను కదా. ఇప్పుడు మీకు నామినల్ ఇస్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ వాల్యూ, వెర్ ఇస్ రియల్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇది మేజర్ డిఫరెన్స్. బట్ జనరల్గా వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద డిఫరెన్స్ అనేది మనకి వాటి వల్ల ఉపయోగం ఏంటనేది కూడా తెలుసుకుందాం. సో ఇది అర్థం కావాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ ఒక ఏదైనా ఒక దేశం ఉంది, ఆ దేశం లెట్స్ ఇండియానే అనుకుందాం. సో 2011-12 నేను ఒక కొన్ని ఫైనాన్షియల్ ఇయర్స్ 12-13 అండ్ 13-14, 14-15 అండ్ 15-16. సో 5 కన్సిక్యూటివ్ ఫైనాన్షియల్ ఇయర్స్ తీసుకున్నాను. ఓకే, నేను ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే క్వాంటిటీ అండ్ ప్రైస్, ఓకే, లెఫ్ట్ సైడ్ క్వాంటిటీ ప్రైస్ తీసుకుంటాను. అండ్ మనకి ఇది సింపుల్గా ఉండడం కోసం ఐఎమ్ ఇమాజినింగ్ దట్ ఇన్ ఏ ఇయర్ వీ ఓన్లీ ప్రొడ్యూస్ వన్ అవుట్పుట్, ఓన్లీ వన్ గుడ్, వన్ టైప్ ఆఫ్ గుడ్, అండ్ వీ ఓన్లీ ప్రొడ్యూస్ దాట్. సో మనం 2011-12లో వాట్ ఈస్ దట్ వీఆర్ ప్రొడ్యూసింగ్, లెట్స్ సే మనం చాక్లెట్స్ ప్రొడ్యూస్ చేస్తాం, చాక్లెట్ బార్స్ ప్రొడ్యూస్ చేస్తాం, చాక్లెట్ బార్స్. దిస్ ఈస్ ద ఓన్లీ అవుట్పుట్ ఇండియా ప్రొడ్యూస్ అనుకుందాం. మనం 2011-12లో 10 చాక్లెట్ బార్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళం అని అనుకుని, అప్పట్లో ప్రైస్ అంటే 11-12లో ఈ చాక్లెట్ బార్ ఒక ₹10 అనుకుందాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మన క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ చేంజ్ కాలేదు, కానీ ప్రైస్ మాత్రం ₹15 అయింది. ఓకే, ఏదో డిఫరెంట్ రీజన్, అంటే పీపుల్ ఆర్ విల్లింగ్ టు పర్చేస్ మోర్ చాక్లెట్ బార్స్, సో దాట్స్ ద రీజన్ డిమాండ్ ఇంక్రీజ్, ప్రైసెస్ ఇంక్రీజ్. సో నెక్స్ట్ ఇయర్ ఏమైంది, అదే చాక్లెట్ బార్ ₹15 అయిపోయింది. ఆ వచ్చే సంవత్సరం ఏమైంది, మన చాక్లెట్ ప్రొడక్షన్ పెరిగింది కానీ ప్రైస్ మాత్రం సేమ్ ఉంది. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏమైంది, ప్రొడక్షన్లో చేంజ్, ఓకే, లేదా ప్రొడక్షన్ తగ్గింది అనుకుందాం, 20 నుంచి 15 చాక్లెట్లు వచ్చింది, ఏదైనా రీజన్స్ కావచ్చు, లేదంటే ఇనఫ్ కోకా లేదు, లేదంటే లేబర్ లేదు, ఏదో ఒక రీజన్ వల్ల ప్రొడక్షన్ తగ్గింది, లేదా కోవిడ్ రావడం వల్ల ఓకే లాక్డౌన్ వచ్చింది, ఏదో ఒక రీజన్ వల్ల ప్రొడక్షన్ తగ్గింది, బట్ ప్రైస్ పెరిగిపోయింది, ప్రైస్ పెరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ఏమైంది, ప్రొడక్షన్ పెరిగింది, ప్రైస్ కూడా పెరిగింది. సో ఇప్పుడు సింపుల్గా ఈ 5 ఇయర్స్కి మీరు జీడిపి మెజర్ చేయండి. జీడిపి సింపుల్గా ఎలా మెజర్ చేయొచ్చు, మనం ఎగ్జాంపుల్లో జీడిపి కుడ్ బి ఓకే యూజింగ్ అవుట్పుట్ మెథడ్. నేను అవుట్పుట్ మెథడ్ ఉపయోగించి వేస్తాను. Y = Q మల్టిప్లైడ్ బై P, అంటే టోటల్ క్వాంటిటీ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు మల్టిప్లైడ్ బై ద కరస్పాండింగ్ ప్రైస్ గివ్స్ మీ ది జీడిపి. Y మల్టిప్లైడ్ = Q మల్టిప్లైడ్ బై P. సో వాట్ ఈస్ ది జీడిపి ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ ఇన్ దిస్ ఇయర్, ఇట్ ఈస్ 10 మల్టిప్లైడ్ బై 10 100. ఈ ఇయర్ చూసుకుంటే 150, ఈ ఇయర్ చూసుకుంటే 20 300, మళ్ళీ 15 మల్టిప్లై బై 20 అంటే ఎంత అండి 300, 20 మల్టిప్లై 25, ఓకే 225 కదా, 50 అంటే 500 కదా.
isn't it? It's a 500. సో ఇప్పుడు మనకి జీడిపి ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఉన్నాయి. అంటే జీడిపి ఈజ్ నథింగ్ బట్ ది టోటల్ అవుట్పుట్. సో ఆర్ ది ఇన్కమ్ నేషనల్ డిఫరెంట్ మెజర్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్లో ఒక జీడిపి కూడా ఒకటి. సో మీకు 5 years జీడిపి ఉన్నప్పుడు కెన్ యూ మెజర్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ జీడిపి? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ జీడిపి అంటే వెదర్ ద జీడిపి ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్ జీడిపి ద రేట్ అట్ విచ్ ద జీడిపి చేంజింగ్. సో ఎలా మెజర్ చేస్తామంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వేరియబుల్ ఎలా మెజర్ చేస్తాము? వీ కంపేర్ విత్ ద కరెంట్ వేరియబుల్ విత్ ద ప్రీవియస్ వేరియబుల్ divided by the previous variable multiplied by 100. This is how we calculate rate of change in x. మీరు చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటారు. ఇప్పుడు మనం ఏం మెజర్ చేయాలనుకుంటున్నాం? వీఆర్ ట్రైంగ్ టు మెజర్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ జీడిపి. ఎట్లా మెజర్ చేస్తాం? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ జీడిపి ఈజ్ నథింగ్ బట్ జీడిపి ఆఫ్ దిస్ కరెంట్ ఇయర్ మైనస్ జీడిపి ఆఫ్ ప్రీవియస్ ఇయర్ డివైడెడ్ బై ద జీడిపి ఆఫ్ ప్రీవియస్ ఇయర్ మల్టిప్లైడ్ బై 100. దిస్ ఈజ్ హౌ యూ మెజర్ ది రేట్ ఆఫ్ చేంజ్. స్కూల్లో చదువుకుంటారు కదా మీరు, రేట్ ఆఫ్ చేంజ్ అనేది మెజర్ చేసేది డెల్టా ఎక్స్ బై ఎక్స్ అనేది. సో ఇది రేట్ ఆఫ్ చేంజ్. సో ఎందుకు రేట్ ఆఫ్ చేంజ్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ జీడిపి అంటే ఈ రేట్ ఆఫ్ చేంజ్ పాజిటివ్ ఉంటే జీడిపి పెరుగుతున్నట్లు లెక్క, రేట్ ఆఫ్ చేంజ్ నెగిటివ్ ఉంటే జీడిపి తగ్గుతున్నట్లు లెక్క. సో ఈ దేశం అభివృద్ధి చెందుతుందా, మోర్ జీడిపి పెరుగుతుందా, జీడిపి తగ్గుతుందా, పెరిగితే ఏ రేట్లో పెరుగుతుంది, తగ్గితే ఏ రేట్లో తగ్గుతుంది తెలుసుకోవడం కోసం వీ యూజ్ దిస్ ఫార్ములా. నౌ లెట్స్ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్. ఈ ఇయర్ చూద్దాం. 2012-13 కంపేర్ టు 11-12. 150 మైనస్ 100 కదండి. 150 ఈజ్ ది కరెంట్ ఇయర్ జీడిపి మైనస్ 100 ప్రీవియస్ ఇయర్ జీడిపి. ఎంత వస్తుంది? 50. 50 డివైడెడ్ బై 100 ఎంత? 50 డివైడెడ్ బై 100. ఇక్కడ సింపుల్గా మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే 150 మైనస్ 100 బై 100 ఇంటూ 100 కదా. 50 బై 100 ఎంత? 1/2 మల్టిప్లై బై 100 ఈజ్ 50%. ఇక్కడ చూస్తే 150 300 అయింది. సింపుల్గా నేను 100%. ఇక్కడ 300 మైనస్ 300 అంటే 0, ఇక్కడ 0%. 500 మైనస్ 200 అంటే 200 డివైడెడ్ బై 300 మల్టిప్లైడ్ బై 100 ఎంత వస్తుంది? ఇది సింపుల్గా 2/3 అంటే 66% కదా. సో మీరు చూస్తుంటే ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. అంటే ఇప్పుడు నేను చూస్తే ఈ నెంబర్స్ ఏం చెప్తాయి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ జీడిపి ఆఫ్ దిస్ ఇయర్ కరస్పాండ్ టు ద ప్రీవియస్ ఇయర్ 50%. And this year GDP compared to previous year there are 100% change, and this year has experienced 0% change. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 300 ఉంది, ఈ ఇయర్ కూడా 300 ఉంది. బట్ ఈ ఇయర్ ఏం చూస్తే 500 ఆన్ కంపేర్ టు 300 ఇది 66% గ్రోత్. సో మీరు చెప్పండి, డూ యూ రియలీ థింక్ దీస్ నెంబర్స్ ఆర్ దీస్ పర్టికులర్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ జీడిపి కరస్పాండ్స్ టు ఇంక్రీజ్ ఇన్ గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ? డస్ ఇట్ రియల్లీ సే దట్ ద ఎకానమీ ఇస్ ఎక్స్పీరియన్సింగ్ గ్రోత్? గ్రోత్ అంటే ఏంటి మీ ఉద్దేశం ప్రకారం? గ్రోత్, వెన్ డూ యూ సే ఎకానమీ ఇస్ ఎక్స్పీరియన్సింగ్ గ్రోత్? వెన్ ద క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది ఎకానమీ ఇస్ ఇంక్రీజింగ్. దాన్నే కదా గ్రోత్ అంటాం. అంటే మోర్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ డస్ మీన్ మోర్ ఈజ్ ది గ్రోత్ ఇన్ ది ఎకానమీ. బట్ ఈ ఎకానమీ నిజంగా గ్రోత్ ఈ రేట్స్లో ఉందా అండి? చూడండి మీరు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఏం చెప్తుంది? ఈ నెంబర్ 50% గ్రోత్ అని చెప్తుంది. ఈజ్ ఇట్ రియలీ ట్రూ? చూడండి లాస్ట్ ఇయర్ 10 చాక్లెట్ బార్స్ ప్రొడ్యూస్ చేస్తాం, ఈ ఇయర్ 10 చాక్లెట్ బార్స్ ప్రొడ్యూస్ చేస్తాం మనం. ఈ ఇయర్ కూడా మనం సేమ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్ బార్స్ ప్రొడ్యూస్ చేస్తాం. సో క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ లిటరల్లీ చూస్తే సేమ్ ఉంది. క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ లిటరల్లీ సేమ్ ఉంది. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఒకటే ప్రొడ్యూస్ చేస్తాం. బట్ ఇదేం చెప్తుంది? 50% గ్రోత్ రేట్ ఉందని చెప్తుంది కదా. అంటే దిస్ ఈజ్ సింప్లీ నాట్ కన్వేయింగ్ ది కరెక్ట్ నెంబర్ ఆర్ కరెక్ట్ ఫ్యాక్ట్. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది? మీరు లాస్ట్ ఇయర్ 10 చాక్లెట్ బార్స్ ప్రొడ్యూస్ చేస్తారు, ఈ ఇయర్ మాత్రం 20 చాక్లెట్ బార్స్ ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఎంత ఇంక్రీజ్ అయిందంటే 10. ద క్వాంటిటీ ఆఫ్ ఇంక్రీజ్ ఇస్ 10 అండ్ కంపేర్ టు 10 ఈజ్ 100%. సో ఈ నెంబర్ చూస్తే ఇది కరెక్ట్గా చెప్తుంది, కానీ ఈ నెంబర్ మాత్రం మిస్లీడింగ్. ఇక్కడ చూద్దాం. ఈ ఇయర్ చూస్తే ఈ ఇయర్ మనం చాక్లెట్ బార్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాం? 15 ప్రొడ్యూస్ చేస్తాం. కానీ లాస్ట్ ఇయర్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాం? 20 నుంచి 15. పెరిగిందా తగ్గిందా? తగ్గింది. బట్ ఇక్కడ ఏం చెప్తుంది? 0% చేంజ్ ఇన్ జీడిపి అంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గింది. క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గితే గ్రోత్ కాదు, ఎకానమీస్ ఎక్స్పీరియన్స్ రెసెషన్, క్రైసిస్లో ఉంది ఎకానమీ. ఎందుకంటే ప్రొడక్షన్ తగ్గిపోతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. బట్ ఈ నెంబర్ ఏం చెప్తుంది? దేర్ ఇస్ 0% చేంజ్ ఇన్ జీడిపి. అంటే జీడిపి అంటే లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందంటారు. బట్ లిటరల్గా చూస్తే ద గ్రోత్ రేట్ ఆఫ్ ద ఎకానమీ హ్యాస్ కమ్ డౌన్ బికాస్ ద క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ హ్యాస్ కమ్ డౌన్ 20 నుంచి 15కి. అంటే లిటరల్గా ఎంత తగ్గింది? 5 -5 upon 20, 25% కాంట్రాక్షన్ ఉంది ఎకానమీలో. అంటే 25% ఫాల్ ఇన్ గ్రోత్. బట్ దిస్ నెంబర్ ఇస్ 0%. అగైన్ దిస్ ఈస్ మిస్లీడింగ్. ఇక్కడ చూస్తే లాస్ట్ ఇయర్ 15 చాక్లెట్ బార్స్ ప్రొడ్యూస్ చేస్తాం, ఇప్పుడు 20 ప్రొడ్యూస్ చేస్తాం. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 5 ఇంక్రీజ్ అయింది అపాన్ 15, అంటే 1/3 కదండి. 5 upon 15 ఈజ్ 1/3. కానీ 66% గ్రోత్ అని చెప్తుంది. అంటే ఈ నెంబర్స్ అనేది కరెక్ట్ గ్రోత్ రేట్స్ని మెజర్ చేయట్లేదు. అంటే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్.
ఎక్కడ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ప్రాబ్లమ్ వీఆర్ కమిటింగ్. ఓకే, సో ఆ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవాలంటే మీకు ఇప్పుడు అర్థం ఏంటుంది ప్రాబ్లం ఏంటనేది. సో దీస్ పర్టికులర్ గ్రోత్ రేట్స్ ఆర్ నాట్ ఓకే స్పీకింగ్ అబౌట్ ది కరస్పాండింగ్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఇన్ ది ఎకానమీ. సో నా హౌ టు ఫైండ్ అవుట్ ది యాక్చువల్ గ్రోత్ ఇన్ ది ఎకానమీ. సో నేను దీన్ని ఓకే సింపుల్గా ఏం చేస్తాం, y equal to q into p annum. This is how we are measuring GDP. But this y could change maybe because of change in q or because of change in p. సో ప్రైస్ పెరిగినా మీ జీడిపి పెరిగిపోతుంది, క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ పెరిగిపోయినా మీ జీడిపి పెరిగిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి, మనం ప్రైస్ చేంజ్ని ఓకే ప్రైస్ చేంజ్ని కన్సిడర్ చేస్తాం, క్వాంటిటీ చేంజ్ని కూడా కన్సిడర్ చేస్తాం సింపుల్గా. ఎందుకంటే క్యూ మల్టిప్లైడ్ బై పీ ఈజ్ ద వే వీఆర్ క్యాలిక్యులేటింగ్ జీడిపి. సో మన జీడిపి ఎందుకు పెరగవచ్చు, క్వాంటిటీ పెరగడం వల్ల జీడిపి పెరగచ్చు, లేదా ప్రైస్ పెరగడం వల్ల కూడా జీడిపి పెరగచ్చు కదా. సో అందుకనే మీకు చూస్తే ఈ నెంబర్స్ ఓకే దే ఆర్ రియలీ నాట్ కరస్పాండింగ్ టు ద కరస్పాండింగ్ చేంజ్ ఇన్ ప్రొడక్షన్ ఇన్ ది ఎకానమీ ఆర్ కరస్పాండింగ్ ఇంక్రీజ్ ఇన్ ది గూడ్స్ అండ్ సర్వీస్ ఇన్ ది ఎకానమీ. ఎందుకంటే మన అవుట్పుట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, క్యూ మల్టిప్లైడ్ బై పీ. బట్ మన పర్పస్ ఏంటి, మనం గ్రోత్ అంటే ఏమన్నాము, ఓన్లీ ఇంక్రీజ్ ఇన్ క్యూ would result okay only when there is an increase in quantity of goods and services produced, then the economy is set to experience growth అంటాం. ఓకే, సో అలాంటప్పుడు సింపుల్గా మనం ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ సింప్లీ కంప్యూటింగ్ జీడిపి బై సింప్లీ కీపింగ్ క్యూ యాజ్ ఇట్ ఈస్ అండ్ కీప్ ది ప్రైస్ కాన్స్టెంట్. ఎందుకంటే మనకి ప్రైస్ చేంజ్ని ఓకే ప్రైస్ చేంజ్ వల్ల వచ్చిన వాల్యూతో మనకి ప్రాబ్లం వస్తుంది కదా. సో ఇఫ్ ఐ కంప్యూట్ జీడిపి బై సింప్లీ కన్సిడరింగ్ ద కరెంట్ క్వాంటిటీ ఆఫ్ ద ఇయర్ అండ్ ఏమవుతుంది, దాని అడ్వాంటేజ్ ఏమవుతుంది, ఈ ప్రైస్ చేంజ్ అనే దాన్ని నేను నల్లిఫై చేసేస్తాను. అంటే ఒక కాన్స్టెంట్ ప్రైస్ తీసుకొని ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు మెజర్ మై జీడిపి ఓకే, సో ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ వుడ్ బీ ద వాల్యూ ఆఫ్ మై అవుట్పుట్ బై కీపింగ్ ద ప్రైస్ కాన్స్టెంట్. ఓకే, సో మనం ఈ ప్రైస్ కాన్స్టెంట్ తీసుకొని మనం జీడిపి మెజర్ చేసి చూద్దాము. సో దానివల్ల ఏం చేంజ్ ఉంటుందో చూద్దాం. సో లెట్స్ ఈ 2011-12లో ఉన్న ప్రైస్ని కాన్స్టెంట్గా తీసుకుంటాను. అంటే ఈ 10 రూపీస్ ఒక కాన్స్టెంట్గా తీసుకొని నెక్స్ట్ 5 years జీడిపి మెజర్ చేస్తే లెట్స్ ఇక్కడ నేను కింద రాస్తాను, మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఓకే, సో 2011-12 ఈ ప్రైస్ కాన్స్టెంట్ తీసుకుంటే 11-12 జీడిపి ఎంత ఉంటుంది, 100 ఉంటుంది. ఇప్పుడు 12-13 10 రూపీస్ ఈ ప్రైస్ కాన్స్టెంట్ ఓకే ఇక్కడ 15ని 10తో రీప్లేస్ చేయండి, ఎంత ఉంటుంది జీడిపి, ఇక్కడ కూడా 100 ఉంటుంది. ఇక్కడ 10తో రీప్లేస్ చేస్తే ఎంత ఉంది, ఈ ఇయర్ జీడిపి 200 అవుతుంది. ఇప్పుడు 15 మల్టిప్లై మళ్ళీ 20ని కూడా 10తో రీప్లేస్ చేయండి, 25ని కూడా 10తో రీప్లేస్ చేయండి, బికాస్ వీఆర్ సింప్లీ టేకింగ్ ఏ కాన్స్టెంట్ ప్రైస్. 15 మల్టిప్లై 10 ఎంత ఉంది, 150. 20 మల్టిప్లై 10 200. ఓకే, సో నా వాట్ ఐ కాల్ దిస్ జీడిపి యాజ్ రియల్ జీడిపి. దీన్ని నేను రియల్ జీడిపి అంటాను. అంటే ఏం లేదు, జీడిపి మెజర్డ్, రియల్ జీడిపి అంటే ఏంటి, జీడిపి మెజర్డ్ అట్ ఎ కాన్స్టెంట్ ప్రైసెస్ ఆర్ బేస్ ఇయర్ ప్రైసెస్. జీడిపి మెజర్డ్ అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ ఆర్ బేస్ ఇయర్ ప్రైసెస్. ఓకే, నేను ఇక్కడ రాస్తాను ఓకే ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ బెటర్ దోస్ వాల్యూస్. ఇప్పుడు చూడండి, ఈ ఎకానమీ 100 to 100 గ్రోత్ రేట్ ఎంత, 0, ఎందుకు చేంజ్ లేదు. 200 నుంచి 100 కదా, లాస్ట్ ఇయర్ 100 రియల్ జీడిపి, ఈ ఇయర్ 200 ఉంది. సో 200 - 100 అంటే 100% గ్రోత్ రేట్ ఉంది. 150 - 200 ఓకే, ఇయర్ నుంచి ఇయర్ చూసుకుని 150 - 200 -50 upon 200 -25%. ఓకే, ఇక్కడ 250 upon 150 33%. ఇప్పుడు మనం కరస్పాండ్ చూద్దాం. చూడండి, లాస్ట్ ఇయర్ 10 చాక్లెట్ బార్స్, ఈ ఇయర్ 10 చాక్లెట్ బార్స్, అంటే నో చేంజ్ ఇన్ అవుట్పుట్. దట్ ఈస్ వాట్ ద నెంబర్ సేస్, 0% చేంజ్ ఇన్ గ్రోత్ అయినా. సో ఇక్కడ చూస్తే లాస్ట్ ఇయర్ 10 చాక్లెట్ బార్లు ప్రొడ్యూస్ చేస్తాం, ఇప్పుడు 20 ప్రొడ్యూస్ చేస్తాం. అంటే ఎంత ఇంక్రీజ్ ఉందంటే ప్రొడక్షన్లో 100%. చూడండి, ఈ నెంబర్ కూడా అదే చెప్తుంది. ఇక్కడ ఈ నెంబర్ ఇక్కడ ఈ ఇయర్ చూస్తే ఇప్పుడు చూద్దాం, గ్రోత్ రేట్ చూస్తే ఇక్కడికి వెళ్దాం. ఈ ఇయర్ ఏం చెప్తుంది, గ్రోత్ రేట్ లేదు, ఇన్ఫ్యాక్ట్ గ్రోత్ రేట్ నెగిటివ్ ఉంది. అంటే దర్ ఇస్ అ కాంట్రాక్షన్ ఇన్ ద ఎకానమీ ఆర్ దర్ ఇస్ అ ఫాల్ ఇన్ అవుట్పుట్ ఇన్ ద ఎకానమీ బై వాట్ రేట్, -25%. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 25% తగ్గింది అంటున్నారు. చూద్దాం, ఇక్కడ వెళ్ళి చూస్తే ఓకే ఈ ఇయర్ ఎన్ని చాక్లెట్ బార్స్ ప్రొడ్యూస్ చేస్తాం, 15 ప్రొడ్యూస్ చేస్తాం. లాస్ట్ ఇయర్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాం, 20. ఎంత తగ్గింది, 5 తగ్గింది. 5 upon 20 25%. దట్స్ వాట్ ద నెంబర్ సేస్. మరి ఇక్కడికి వచ్చి చూస్తే లాస్ట్ ఇయర్ 15 చాక్లెట్ బాల్ ప్రొడ్యూస్ చేస్తాం, ఇప్పుడు 20 ప్రొడ్యూస్ చేస్తాం. ఎంత ఇంక్రీజ్ అయిందండి, 5 upon 15. ఓకే, 5 upon 15 మల్టిప్లై బై 100 ఆల్రెడీ మనం చూసాం 33%. అండ్ లుక్ ఎట్ ఇట్, దిస్ నెంబర్స్ ఇస్ ద సేమ్ థింగ్. సో దిస్ ఇస్ హౌ ఐ మీన్ దీస్ గ్రోత్ రేట్స్ ఆర్ దీస్ చేంజెస్ ఇన్ ద రియల్ జీడిపిస్ రియలీ కరస్పాండ్స్ చేంజ్ ఇన్ అవుట్పుట్ ఇన్ ద ఎకానమీ అండ్ హ్యాన్స్ ఫోర్ రియల్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి measured at a constant prices or base year prices. అసలు బేస్ ఇయర్ అంటే అనేది నేను ఏదైనా వేరే వీడియో చేస్తాను. ఓకే, బేస్ ఇయర్ ప్రైసెస్. నామినల్ జీడిపి
ఓకే, ఇంతకుముందు మనం మెజర్ చేసిన నామినల్ జీడిపి బై సింప్లీ టేకింగ్ ద కరెంట్ ప్రైస్ ఈజ్ ద జీడిపి మెజర్డ్ ఓకే ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ప్రస్తుతం మార్కెట్లో దాని విలువ ఎంత ఉందో దాన్ని కన్సిడర్ చేసుకొని మనం జీడిపి మెజర్ చేస్తే దాన్ని నామినల్ జీడిపి అంటాం. మనం గ్రోత్ రేట్ని ఎలా మెజర్ చేస్తాం ప్రస్తుతం ఇంతకుముందు నామినల్ జీడిపి డివైడెడ్ బై of n minus nominal GDP of n minus 1 divided by nominal GDP of n minus 1 multiplied by 100 ఇలా మెజర్ చేస్తాం కదా గ్రోత్ రేటు. కానీ దీనివల్ల ప్రాబ్లం ఏమొచ్చింది, చేంజ్ ఇన్ వై అంటే చేంజ్ ఇన్ ప్రైస్ ఈజ్ ఆల్సో రిఫ్లెక్టింగ్ ది చేంజ్ ఇన్ వై. అంటే ప్రైస్ చేంజ్ అయినా సరే జీడిపి పెరిగిపోతుంది, క్వాంటిటీ చేంజ్ అయినా జీడిపి పెరిగిపోతుంది. బట్ మనం గ్రోత్ ఒక దేశం అభివృద్ధి చెందింది అంటే ఓన్లీ వెన్ దర్ ఇస్ మోర్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. సో అలాంటప్పుడు మన వై అంటే పెరుగుతుంది అంటే ఏంటి, ఆ దేశంలో మొత్తం అవుట్పుట్ పెరుగుతుందని లెక్క. అలా కావాలి అంటే ఏంటంటే నేను ఏం చేస్తాను అంటే క్యూ అనేది కన్సిడర్ చేసి ప్రైస్ని కాన్స్టెంట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ప్రైస్ కాన్స్టెంట్గా తీసుకున్నప్పుడు నా వై వాల్యూ ఇప్పుడు చేంజ్ అయినా దాని మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ క్యూ అనమాట. సో వెన్ చేంజ్ ఇన్ క్యూ అంటే ఏంటి, చేంజ్ ఇన్ క్వాంటిటీ, అండ్ డస్ మీన్ ఇట్ కరస్పాండ్స్ టు గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ అనమాట. సో సింపుల్గా ఏం చేస్తామంటే ద లుక్ ఎట్ ద బెస్ట్ price constant. So when I keep the price constant, formula I could write it as the growth rate and simplest measure of growth of economy could be simply calculated ideally as real GDP of n minus real GDP of n minus 1 divided by real GDP of n minus 1 multiplied by 100. ఎందుకంటే ఈ జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను, y ఈజ్ ఈక్వల్ టు క్యూ మల్టిప్లైడ్ బై కాన్స్టెంట్ ప్రైస్. సో ఇప్పుడు ఏమవుతుంది, whenever there is a change in quantity of goods and services, there will be a equal or corresponding change in your GDP. So it has been your change in GDP right now reflects your growth rate అనమాట. సో గ్రోత్ రేట్ అనేది ఎలా మెజర్ చేస్తారు, యూజింగ్ దిస్ పర్టికులర్ ఫార్ములా. నౌ లెట్స్ గో బ్యాక్ ఎకానమీ బై సింప్లీ కన్సిడరింగ్ రియల్ జీడిపి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే, ఎన్ అంటే ఏంటి, కరెంట్ ఇయర్ అనమాట, n-1 అంటే ప్రీవియస్ ఇయర్, అంతే. సో జనరల్గా ఎన్ అంటే కరెంట్ ఇయర్ అని చెప్పి ఇట్స్ నాట్ నెసెసరీ దట్ ద చేంజ్ ఇన్ జీడిపి ఆర్ గ్రోత్ రేట్ హ్యాస్ టు బి మెజర్డ్ ఓన్లీ ఆన్ ఇయర్లీ బేసిస్. ఇయర్ ఇంటర్వెల్తో మెజర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చాలాసార్లు న్యూస్ పేపర్లో చూస్తుంటారు, లెట్స్ ఏ 2000 Q3 ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22 ఎక్స్పీరియన్స్డ్ ఏ 6% గ్రోత్ రేట్. Q3 అంటే మీకు తెలుసు కదా, ఒక ఫైనాన్షియల్ ఇయర్ని 4 క్వార్టర్స్గా డివైడ్ చేస్తాం, స్టార్టింగ్ ఫ్రమ్ 1st April to 31st March. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1st April of 2021 to 31st March of 2022ని 4 క్వార్టర్స్గా డివైడ్ చేస్తాం. అంటే ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్, Q1 కరస్పాండ్స్ టు ఏప్రిల్ టు జూన్, Q2 కరస్పాండ్స్ టు జులై టు సెప్టెంబర్, Q3 కరస్పాండ్స్ టు అక్టోబర్ టు డిసెంబర్, అండ్ Q4 కరస్పాండ్స్ టు జాన్ టు మార్చ్ అనమాట. సో 4 క్వార్టర్స్గా డివైడ్ చేస్తాం. లేదా మీరు 2 హాఫ్స్ డివైడ్ చేయొచ్చు, H1 H2. మన ఇండియాలో జనరల్గా H1 H2 అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ టు సెప్టెంబర్, అక్టోబర్ టు మార్చ్ని సెకండ్ హాఫ్ అంటారు, H1 H2. దీన్నే మనం జనరల్గా స్లాక్ సీజన్ అంటారు ఇండియాలో, స్లాక్ సీజన్. దీన్ని బిజీ సీజన్ అంటాం, ఎందుకంటే ఈ పర్టికులర్ సెకండ్ హాఫ్ ద ఇయర్లో చాలా ఎక్కువ స్పెండింగ్ ఉంటుంది, ఎక్కువ డిమాండ్ ఉంటుంది, గ్రోత్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఈ సీజన్ స్లాక్ సీజన్ అంటాం, ఈ సీజన్ బిజీ సీజన్ అంటాం. సో ఇక్కడికి వస్తే నేను ఒకటే సింపుల్గా, మీరు న్యూస్ పేపర్లో ఇవాళ న్యూస్లో థర్డ్ క్వార్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ 21-22 ఎక్స్పీరియన్స్ 6% గ్రోత్ రేట్, ఇలా మీరు ఒక న్యూస్ ఆర్టికల్ చదివితే దీని మీనింగ్ ఏంటి, హౌ వుడ్ యూ ఇంటర్ప్రిట్ ఇట్? దీని మీనింగ్ ఏంటంటే సింపుల్గా, కంపేర్ టు ద Q3 ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 అంటే కంపేర్ టు ది సేమ్ క్వార్టర్ ఆఫ్ ది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, ప్రీవియస్ ఇయర్, దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ది అవుట్పుట్ ఇన్ ది ఎకానమీ బై 6% అనమాట. అంటే థర్డ్ క్వార్టర్ గ్రోత్ మెజర్ చేసినప్పుడు సెకండ్ క్వార్టర్తో కంపేర్ చేయరండి, థర్డ్ క్వార్టర్ ఆఫ్ దిస్ ప్రీవియస్ ఇయర్ అంటే Q3 ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 ఈజ్ కంపేర్డ్ విత్ Q3 ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 2020-21 అనమాట. అంతే తప్ప Q2తో కంపేర్ చేసి 6% పెరిగినట్టు కాదు, సేమ్ క్వార్టర్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 6% అవుట్పుట్ పెరిగినట్టు. అర్థమైంది అనుకుంటాను కదా డిఫరెన్స్ బిట్వీన్ నామినల్ జీడిపి, రియల్ జీడిపి అండ్ హౌ గ్రోత్ ఈస్ క్యాలిక్యులేటెడ్. So simply speaking, if you come across a piece of news that IMF has projected Indian economy would grow at 8% for the financial year of 2022-23, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, కంపేర్ టు ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్
21-22, the Indian economy is expected to experience rise in real GDP. Rise in real GDP ante real output. Okay, real output ante neglecting the rise in prices. Neglecting rise in prices or simply not taking the change in prices into consideration, the real output or the real GDP compared to this year is expected to rise by 8%. అంటే సింపుల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒక 100 షర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంటే ఈ ఇయర్ లిటరలీ ఓకే ద ఇండియన్ ఎకానమీ ఎక్స్పెక్టెడ్ టు ప్రొడ్యూస్ 108 షర్ట్స్. అంటే లిటరల్ ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈస్ గోయింగ్ టు బి బై 8% అనమాట. సో దట్ ఈస్ ద హౌ యూ నీడ్ టు ఇంటర్ప్రిట్. ఓకే, దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.